జగన్ ఆస్తుల కేసులపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు 4 వారాలు డెడ్ లైన్. వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుల్లో విచారణపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని సీబీఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా జాప్యం అవుతోందని సీబీఐ తరఫున అదనపు సాలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతో ట్రయల్ ఆలస్యం కాకూడదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీఎం రాజకీయ నేతనే కారణంతో విచారణలో జాప్యం జరగకూడదని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. బెయిల్ రద్దు కేసు విచారణ తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లు కలిపే విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనికి కారణాలు చెబుతూ 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని, విచారణ వేగంగా పూర్తి చేయాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు నెలకు వాయిదా వేసింది. అయితే ఎంపీ రఘురామరాజు జగన్మోహన్ బెయిల్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రఘురామరాజు పిటిషన్పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరిపింది. అంతేకాకుండా సీఎం జగన్ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా రఘురామ మరో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసింది. ఈ పిటిషన్పై కూడా ధర్మాసనం నేడు విచారణ జరిపింది.